రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరికీ మీ రక్షణ దయచేశారు, మీ కాపుదల అనుగ్రహించారు. వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, ఎన్నో ప్రయాణాలు మేము ఈరోజు చేశాము. అయినప్పటికీ అపాయము, ప్రమాదం మా దగ్గరికి రాకుండా కాపాడారు తండ్రి. మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు, మాకు భోజనమును సిద్ధపరిచారు. అయా, ఈ రోజున మా పనులలో మాకు శక్తినిచ్చారు, బలమునిచ్చారు, జ్ఞానమునిచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మా అందరినీ సజీవులుగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకొని మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, జనములు నీ వెలుగునకు వచ్చెదరు అని యెషయా గ్రంథం 60:3 ద్వారా మాట్లాడుతూ ఉన్న దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున తండ్రి, బిడ్డల యొక్క పరిస్థితి చీకటిమయంగా ఉండొచ్చేమో గాని, ఈ రోజున వారి యొక్క జీవితాల్లో కన్నీరు ఉండొచ్చేమో గాని, దుఃఖం ఉండొచ్చేమో గాని, రానున్న రోజుల్లో వారే వెలుగుమయంగా మార్చబడబోతున్నారు అని, వారి దగ్గరికే వారిని తృణీకరించిన వారు, వారిని అసహించుకుంటున్న వారు, వారిని వద్దు అనుకున్న వారు వస్తారు అని అయా మీరు సెలవిస్తున్నారు. బిడ్డల జీవితంలో ఈ రాత్రి సమయంలో ఈ వాగ్దానమును స్థిరపరచండి, వారి కన్నీటిని తుడవండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం, మొర్రబెడుతున్నాం. సహాయము దయచేయండి. మీ కృప, మీ దీవెనలు, మీ కాపుదల నిత్యము వారికి తోడయుంచండి ప్రభువా. అవునయ్యా, అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది దుఃఖిస్తున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగము నుంచి, ప్రతి విధమైన బలహీనత నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి అయా. అడుగుతున్నాము, బ్రెయిన్ సమస్య నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నైనా. అయా, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, అయా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి కూడా విడుదల దయచేయండి అయా. ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో నాయన విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో ఉన్నారో, చర్మ సంబంధమైన వ్యాధులతో ఉన్నారో, రక్త సంబంధమైన వ్యాధులతో ఉన్నారో అయా కృప దయచేసి వాటన్నిటి నుంచి విడిపించండి తండ్రి. ఆయన ఎవరైతే బిడ్డలు PCOD సమస్యలతో ఉన్నారో విడిపించండి తండ్రి. బీపీస్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్ అవ్వడానికి, షుగర్ కూడా కంట్రోల్లో ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి, ఎవరైతే బిడ్డలు దురాత్మ క్రియల వలన, అంధకార శక్తుల వలన పీడించబడుతున్నారో నజరేయుడైన యేసు నామములో విడిపించండి. భయంకరమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థత యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అశాంతితో తండ్రి, మానసికంగా రుగ్మతతో ప్రభువా డిప్రెషన్లో ఉంటున్నారు నాయన. ఆ డిప్రెషన్ నుంచి కూడా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల అనుగ్రహించమని అయ్యా, వారిని దర్శించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, అప్పుల్లో ఉన్నారు నాయన. అప్పు కట్టలేని పరిస్థితిని ఈ రాత్రిన వారు ఎదుర్కొంటున్నారు. అవమానాలు తండ్రి వారు మోస్తున్నారు. కృప చూపించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అప్పులో నుంచి వారు బయటపడుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వారి యొక్క బిజినెస్లు, పరిచర్యలను అభివృద్ధి పరచండి నాయన. అయా, అదే విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, కుటుంబంలో కలతలను బట్టి, గొడవలను బట్టి, విభేదాలను బట్టి అశాంతితో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ రాత్రిని దర్శించమని అయా, వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన గొడవను తొలగించమని,
ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులకు మీ సహాయమును దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు నాయన. వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. అదే విధంగా వీసా ఇంటర్వ్యూస్ విషయంలో, ఇమిగ్రేషన్ లో కూడా బిడ్డలకు సహాయంను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో అయా వారందరూ కూడా ఆ కేసుల్లో నుంచి విడిపింపబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా నాయన ఎవరైతే తండ్రి గర్భఫలం లేక ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి. బిడ్డలకు గర్భఫలం దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. ఆయా వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు. సాటి అయిన మంచి సంబంధం, సహకారాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా, మా భారతదేశాన్ని దీవించమని, ఆశీర్వదించమని, దేశ ప్రజలకు ముఖ్యంగా సైనికులకు మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా అలసిపోయిన దేహములతో మొరబెడుతూ ఉండగా కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి. దురాత్మ క్రియలను లయపరచండి. ఆయా దొంగల నుంచి, శత్రువుల నుంచి మాకు రక్షణ దయచేయండి ప్రభువా. ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు కూడా సుఖవంతమైన నిద్రను మీరే అనుగ్రహించమని నాయనా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.